మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సరే, వినోద్ గారు చెప్పింది నిజమే అయితే నేను అతనికి కోర్టు నోటీస్ పంపించిన రోజే రౌడీలతో నాపై ఎందుకు అటాక్ చేయించారు? వాట్? ఎస్ మై లార్డ్, ఆ రోజు రాత్రి నాపై మర్డర్ అటెంప్ట్ జరిగింది. ఆ టైంలో ఎస్ఐ గౌతమ్ గారు రాకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటి? ఈ రౌడీలిద్దరూ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. కావాలంటే మీరు వాళ్ళని విచారించొచ్చు. మృణాలిని గారు, మీ క్లయింట్ ఆ రౌడీలతో ఝాన్సీ గారిపై అటాక్ చేయించారని తన వాదన. మీరేమంటారు మృణాలిని గారు? అది అబద్ధమని ఇప్పుడే నిరూపిస్తాను. వినోద్ గారు, ఆ రౌడీలకు మీకు సంబంధం ఉందా? మీరు చాలా మంచివారని నాకు తెలుసు, కానీ ఇక్కడున్న వాళ్ళందరికి కూడా తెలియాలి కదా. చెప్పండి. అటాక్లు, మర్డర్ అటెంప్ట్లు ఇలాంటివి కల్లో చూడడం, వినడం తప్ప రియాలిటీగా నాకేం తెలియదు సార్. ఆ రౌడీలకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అసలు నేను వాళ్ళని ఎప్పుడు చూడలేదు సార్. ఓకే, మీ ఫ్రెండ్ రాకేష్ ఎలాంటివాడు? చాలా మంచివాడు. తనకి ఎటువంటి వ్యసనాలు లేవు. మీలా కాదన్నమాట. ఝాన్సీ గారు, తనను చెప్పనివ్వండి. రాకేష్ పనితీరు ఎలా ఉంటుంది? వర్క్లో కొంచెం వీక్, కానీ సిన్సియర్గా ట్రై చేస్తుంటాడు. ఎప్పటి పని అప్పుడు చేస్తూ ఉంటాడు. చాలాసార్లు తన పర్ఫార్మెన్స్ బాలేదని జాబ్లో నుండి తీసేద్దాం అనుకున్నా, కానీ 2 పిల్లలున్నారని బ్రతకడం కష్టం అవుతుందని కంటిన్యూ చేశాను. మీ మధ్య ఎప్పుడైనా చిన్న చిన్న గొడవలు ఏమైనా జరిగాయా? అంటే బిజినెస్ విషయంలో కానీ, వర్క్ విషయంలో కానీ? అలా ఏం లేదు మేడం. ఒకసారి బాగా ఆలోచించండి. అవును మేడం, మా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది, కానీ నేను అది అప్పుడే మర్చిపోయాను. ఏంటది? రాకేష్ నా కంపెనీలో పార్ట్నర్షిప్ ఇవ్వమని చాలాసార్లు అడిగాడు. నేను తనకి ఇవ్వనని చాలా సీరియస్గా చెప్పాను. తను హర్ట్ అయ్యి కొన్ని రోజులు నాతో మాట్లాడకుండా ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ మామూలుగానే ఉండేవాడు. సరే, ఇక మీరు వెళ్ళొచ్చు. మై లార్డ్, ఈ రౌడీని విచారించడానికి మీ అనుమతిని కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. మీరు ఝాన్సీ గారి మీద అటాక్ చేశారా? పర్వాలేదు, చెప్పండి. అది మేడం, అది నిజం ఒప్పుకున్నారనుకోండి, శిక్ష తక్కువగా ఉంటుంది. అవును మేడం, అటాక్ చేశాం. మీరే చేశారా లేదంటే ఎవరైనా మీ చేత చేయించారా?
ఝాన్సీ గారేమో వినోద్ చేయించారని చెప్తున్నారు. లేదు మేడం, ఆ వినోద్ గారు ఎవరో మాకు తెలియదు. ఇదే ఫస్ట్ టైం అతన్ని చూడడం. మరి మీరే చేశారా? లేదు మేడం. అయితే ఈ అటాక్ చేయించింది ఎవరు? లాయర్ ఝాన్సీ మేడం. ఏమంటున్నారు మీరు? ఎవరైనా తన మీద తనే అటాక్ చేయించుకుంటారా? అబద్ధం చెప్పకండి. లేదు మేడం, మేం చెప్తుంది నిజం. లేదు యువర్ ఆనర్, నా మీద నేనే అటాక్ చేయించుకున్నానా? అవును మేడం, మీరే చేయించుకున్నారు. స్టాప్ ఇట్. ఆర్డర్, ఆర్డర్. మీరు చెప్పండి. అయ్యా జడ్జి గారు, మేం చాయ్ బండి దగ్గర చాయ్ తాగుతుండగా ఝాన్సీ మేడం గారు మా దగ్గరికి వచ్చారు. నాకు పని చేసి పెట్టాలని డబ్బులిచ్చారు. ఏం పని మేడం అని మేము అడిగితే మీరు రాత్రి మా ఇంటికి వచ్చి నా మీద అటాక్ చేయాలని చెప్పారు. ఆ ఇంట్లో ఒక లాయర్, ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. మాకు చాలా భయంగా ఉంది. మేమేం చేయమని చెప్పాం. ఇంట్లో వాళ్ళందరూ పెళ్లికెళ్ళారు. నేను పిల్లలు మాత్రమే ఉంటాం. మీరేం భయపడకండి. ఏదైనా ప్రాబ్లం అయితే నేను చూసుకుంటాను అని చెప్పారు. ఇలాంటి పనులు మానేశామని చెప్పాం. అయినా ఒప్పుకోలేదయ్యా. కానీ మేము అటాక్ చేయకపోతే ఏదో ఒక కేసు పెట్టి మమ్మల్ని జైలుకి పంపిస్తామని బెదిరించారయ్యా. మాకు వేరే దారి లేక అటాక్ చేశాం. కానీ అనుకోకుండా మధ్యలో గౌతమ్ సార్ వచ్చారు. తన చేతికి గాయమైంది. ఇదయ్యా జరిగింది. ఇక మీరు వెళ్ళండి. సో దట్స్ ఆల్ యువర్ ఆనర్. అటాక్ ఎవరు చేయించారో, ఎందుకు చేయించారో మీ ముందే వాళ్ళు ఒప్పుకున్నారు. లాయర్ ఝాన్సీ గారు డబ్బు కోసం చాలా తెలివిగా ప్లాన్ చేశారు. కానీ నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఒక లాయర్ అయ్యుండి ఆ లాజిక్ ఎలా మర్చిపోయారో నాకు అర్థం కావడం లేదు. యువర్ ఆనర్, నా క్లయింట్ జెన్యూన్ పర్సన్. కానీ ఈ ఝాన్సీ గారు నిజంగానే రాకేష్ కి వాటా రావాలని కోర్టులో ప్రూవ్ చేసి నా క్లయింట్ దగ్గర 10 కోట్లు వసూలు చేయడానికి ప్లాన్ చేశారు. అంతే తప్ప మరేం లేదు. ఆ ప్రాజెక్ట్ వినోద్ ఒక్కడే కంప్లీట్ చేశాడు అనడానికి నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. దయచేసి వాటిని పరిశీలించి ఈ కేసుని కొట్టేయాలని కోర్టు వారిని అభ్యర్థిస్తున్నాను మై లార్డ్. అవును, ఈ డాక్యుమెంట్స్లో వినోద్ అక్కడే సోలో ప్రొపరేటర్ అని ఉంది. 1 minute యువర్ ఆనర్. లాయర్ మృణాలిని గారు తన ఎక్స్పీరియన్స్తో సస్పెక్ట్ ని బెదిరించి కేసు తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదంతా ద గ్రేట్ లాయర్ మృణాలిని గారు తన క్లయింట్ వినోద్తో కలిసి ఆడుతున్న నాటకం. నాటకం ఆడుతుంది మేం కాదు, మీరు. ఝాన్సీ గారు, అసలు మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందని ఇలా మాట్లాడుతున్నారు? మా బావ రాసిన డైరీ నా దగ్గరే ఉంది. మై లార్డ్, డైరీలో ఎవరైనా అన్ని నిజాలే రాసుకుంటారు. మా బావ రాసుకున్న ఈ డైరీని ఎవిడెన్స్ గా పరిగణలోకి తీసుకుని
మా బావకి రావాల్సిన డబ్బుని కోర్టు ద్వారా ఇప్పించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. యువర్ ఆనర్, ఒక వ్యక్తి డైరీలో రాసుకున్న రాతల్ని ఆధారంగా చూపిస్తే దాన్ని సాక్ష్యంగా కోర్టు ఎలా తీసుకుంటుంది? ఒకవేళ డైరీ ఎవిడెన్స్ పరిగణలోకి తీసుకుని రేపొద్దున తాజ్ మహల్ మా అన్నయ్య కొన్నాడని డైరీలో రాసుకున్నాడు, మాకు న్యాయం చేయమని ఎవరో ఒకరు కోర్టుకెక్కితే అప్పుడేం చేస్తుంది కోర్టు? ఝాన్సీ గారి దగ్గర ఈ డైరీ కాకుండా ఇంకేమైనా ఎవిడెన్స్ ఉంటే సబ్మిట్ చేయమనండి. ఝాన్సీ గారు, ఎనీ ప్రాపర్ ఎవిడెన్స్? ప్రస్తుతానికి నా దగ్గర ఏమీ లేవు, కానీ నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను ఆధారాలు మీ ముందు పెడతాను. నో యువర్ ఆనర్, ఝాన్సీ గారు తెలివిగా కేసుని మ్యానిపులేట్ చేయాలని చూస్తున్నారు. తన దగ్గర ఏ ఎవిడెన్స్లు లేవు. ఈ కేసు ఒక తప్పుడు కేసని కోర్టు తేల్చాలి అని కోరుతున్నాను. దట్స్ ఆల్. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట ఈ కేసులో నిజానిజాలు తేలేంత వరకు ఝాన్సీ గారిపై అటాక్ చేసిన వాళ్ళని పోలీస్ కస్టడీలో ఉంచాలని కోర్టు ఆదేశించడమైనది. ఒక మనిషి ఆత్మకథ డైరీ అయినా కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని తీర్పు ఇవ్వలేము కాబట్టి ఝాన్సీ గారు నెక్స్ట్ సెషన్లో సాలిడ్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలని కోర్టు ఆదేశించడమైనది. The court is adjourned. చూడు వినోద్, నువ్వు అటాక్ చేయించిన రౌడీలతో నేను చెప్పినట్టే కోర్టులో చెప్పించు. అర్థమైందా? అర్థమైంది మేడం. నాకు చెప్పకుండా నీ సొంత నిర్ణయాలతో అతి తెలివి ఉపయోగిస్తే సమస్యల్లో పడిపోతావు. అప్పుడు నేనేం చేయలేను. జాగ్రత్త. చూడండి, మీరెలాగో ఆ గౌతమ్కి దొరికిపోతారు. మీరేం భయపడకండి సార్, మేమెవరికి దొరకం. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్తోనే మీరు అటాక్ మిస్ చేసి నన్ను ఏర్కాటంలో పెట్టారు. మీరు చేసిన పని వల్ల ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువయ్యాయి. ఇకనైనా నేను చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా చేయండి. సరే సార్, అలాగే చేస్తాం. ఆ గౌతమ్కి మీరు దొరికినప్పుడు అటాక్ చేసింది మీరు కాదని చెప్పండి. కోర్టులో మిమ్మల్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు అటాక్ చేసింది మీరే అని చెప్పండి. కానీ అసలు మీరు నా పేరు చెప్పొద్దు. నేనెవరినో తెలియనట్లే ప్రవర్తించాలి. మీ పేరు కాకపోతే మరెవరి పేరు చెప్పాలి సార్? లాయర్ ఝాన్సీ పేరు చెప్పండి. తన మీద అటాక్ చేసి తనే చేయించిందని చెప్తే ఎవరు నమ్మరు సార్. అదంతా మీకు అనవసరం. మీరు మాత్రం తనే డబ్బులిచ్చి అటాక్ చేయించుకుందని చెప్పాలి. ప్రాబ్లం అవుతుందేమో సార్. అలా చెప్పకపోతేనే ప్రాబ్లం అవుతుంది. తనపై హత్యా ప్రయత్నం చేసినందుకు మీరు పర్మనెంట్గా జైల్లో చిప్పకూడు తింటారు. అదే మీరు నేను చెప్పినట్లు చేస్తే మిమ్మల్ని ఎలాగోలాగా నేనే బయటికి తీసుకొస్తాను. ఓకేనా? ఓకే సార్, అలాగే చేస్తాం. వెళ్ళండి, వెళ్ళి రిహార్సల్ చేయండి. అలాగే సార్.
సార్ సార్ కొట్టకండి సార్ కొట్టకండి సార్. సార్, సార్ సార్ కొట్టకండి సార్ అబ్బా సార్ సార్, కొట్టకండి సార్, ప్లీజ్ సార్. సార్ వద్దు సార్ సార్ రాయ్ మిమ్మల్ని పంపించింది ఆ వినోద్ అని నాకు తెలుసు, కానీ ఎందుకురా కోర్టులో అబద్ధం చెప్పారు? మీకు అలా చెప్పమని ఎవరు చెప్పారు? మేమేం అబద్ధం చెప్పలేదు సార్. అసలు ఆ వినోద్కి మాకు ఏ సంబంధం లేదు. సార్ నా సహనాన్ని పరీక్షించకండి. స్టేషన్లో ఉన్న లాఠీలన్నీ విరిగిపోతాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిజం చెప్పండి. మేము చెప్తుంది నిజం సార్. అవునా? మరైతే నిన్న నేను మిమ్మల్ని అడిగినప్పుడు ఆ అటాక్కి మీకు ఏ సంబంధం లేదన్నారు కదరా? మరి కోర్టులో మేమే చేసామని చెప్పారేంటి? సార్ వీళ్ళిలా చెప్పరు సార్. మీ స్టైల్లో చెప్పిస్తే గానీ నిజం బయటపడదు. వద్దు సార్. వద్దు సార్ అటాక్ చేసింది మేమే సార్. అటాక్ చేసింది మేమే సార్. సార్ అవును కానీ సార్. మీకు భయపడే నిజం చెప్పలేదు సార్. మీరు కోర్టులో ఎవరికి భయపడి చెప్పారు? రాయ్ మీరు అన్ని కేసుల్లానే ఈ కేసు కూడా చాలా సింపుల్గా తీసుకుంటున్నారు. కానీ మీరు అటాక్ చేసింది మా ఇంటి మీద. మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను. ఝాన్సీ మేడమే మాతో చేయించారు సార్. ప్లీజ్ సార్. సార్ సార్ అవును సార్. నిజం సార్. అవును సార్. అబ్బా. ఝాన్సీ మేడం చాలా మంచిది. ఇలాంటి చీప్ ట్రిక్స్ డ్రామాలు ప్లే చేయదు. అయినా తనెందుకు అలా చేయమంటుంది? ఏమో సార్, మాకేం తెలుసు. అబ్బా వాళ్ళు మీకు బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారా? అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు. మీరు స్ట్రాంగ్గా చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. దీనికి సంబంధించిన ఆధారాలు దొరికిన తర్వాత అప్పుడు మిమ్మల్ని మాత్రం ఊరికే వదిలిపెట్టనురా. సార్ ధనుంజయ్, ఇది ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ సోమేశ్వరరావు ఇల్లు. ఈ ఇంటిని టచ్ చేయాలన్నా కన్నెత్తి చూడాలన్నా ఎవరైనా భయపడతారు. అలాంటిది ఆ ఝాన్సీ తను అనుకున్నది సాధించడం కోసం ఈ ఇంట్లోకి రౌడీల్ని కూడా తీసుకొస్తుందా? నేనింకా తన మీద నిజంగానే అటాక్ జరిగిందేమోనని జాలిపడ్డాను. కానీ నాకు మాత్రం ముందే డౌట్ వచ్చింది. కోర్టులో వాళ్ళంతా ఖచ్చితంగా చెప్పారంటే నిజమే అయి ఉంటుంది మావయ్య. లేదు మావయ్య, ఝాన్సీ అలా చేయదు. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. కమలా, ఎవరేంటి అనేది నాకు బాగా తెలుసు. నువ్వు చెబితే తెలుసుకునే స్థితిలో నేను లేను. అసలు మీరంతా ఏమనుకుంటున్నారు? ఆ ఝాన్సీ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి మీలో మార్పు కనిపిస్తుంది. రాను రాను నా మాట గౌరవం తగ్గిపోతుందేమో అనిపిస్తుంది. అదేం లేదు నాన్న, ఇప్పుడే కాదు, ఎప్పుడు మీ మాట చెవదాటం. అవును మావయ్య, మీరు చెప్పిందే వేదం. మీ మాటే మాకు శాసనం మావయ్య. డాడ్, మీ ఆవేశంలో మీ కోపంలో చాలా అర్థం ఉంది. కానీ ఎవరూ చేసిన తప్పులకి మీరిలా బాధపడుతుంటే నేను చూడలేను డాడ్. ఆగు ఝాన్సీ. అసలేం చేస్తున్నావు నువ్వు? నీకిష్టం వచ్చినట్టు నడుచుకోవడానికి ఇదేమైనా నీళ్ళనుకుంటున్నావా? లేదంటే నిన్ను ఎవరూ ఏమీ అడగరు అనే ధైర్యమా? మీ ఇంట్లో ఉన్నట్టే ఇక్కడ ఉంటానంటే కుదరదు. ఈ ఇంటికి ఒక స్టేటస్, పరువు, మర్యాదలు ఉన్నాయి. నువ్వు చేసిన పనికి మా డాడ్ చాలా సీరియస్గా ఉన్నారు. బిజినెస్ సర్కిల్లో నలుగురు ఎలా మాట్లాడుకుంటారోనని భయపడుతున్నారు. ఇప్పుడు ఏమైంది మేడం?
అమాయకురాల్లా నటించొద్దు. అసలు ఈ కుటుంబం గురించి, మా డాడ్ గురించి ఏమనుకుంటున్నావు? సార్ అంటే ఎప్పుడూ నాకు గౌరవమే. అబ్బా మహానటి, చెయ్యాల్సిందంతా చేస్తూ మాట్లాడాల్సిందంతా మాట్లాడుతూ మళ్ళీ నక్క వినయాలు ప్రదర్శిస్తుంది. మన ముందే ఎన్నోసార్లు మావయ్యకి ఎదురు తిరిగి మాట్లాడి ఇప్పుడు గౌరవం మర్యాద అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్తుంది. నేను కొన్ని విషయాల్లో సార్ని వ్యతిరేకించి ఉండొచ్చు, కానీ సార్ అంటే ఎప్పుడూ గౌరవమే. ఆ మాటకొస్తే పెద్దవాళ్ళందర్నీ గౌరవిస్తాను. అది మా అక్క బావ నాకు నేర్పించిన సంస్కారం. అవును, బాగా నేర్పారు. అందుకే పక్కా ప్లాన్తో ఇలా చేసావు. నేనేం చేశాను? ఆహా, అయితే నువ్వేం చేయలేదా? లేదు. అబ్బో మా తల్లే, నువ్వేం చేయకపోతే మేమంతా ఇలా మీటింగ్ ఎందుకు పెట్టుకుంటాం? అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నీది ఎంత క్రిమినల్ మైండ్ కాకపోతే నీపై నువ్వే రౌడీలతో అలా అటాక్ చేయించుకుంటావు? అసలు నీకు బుద్ధుందా? నువ్వు చేసిన పని వల్ల మా గౌతమ్కి గాయమైంది. నీ లాభం కోసం ఎదుటి వాళ్ల ప్రాణాల్ని, పరువు మర్యాదల్ని పడంగా పెడతావా? పాపం తనేం చేస్తుందిలే పద్మా, తనలా పెరిగింది. మేడం, సైలెంట్గా ఉంటున్నాను కదా అని హద్దు మీరి మాట్లాడకండి. నాకు మీరు ఊరికే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను న్యాయబద్ధంగా కోర్టు ద్వారానే ఆ డబ్బులు వసూలు చేస్తాను. ఝాన్సీ, మరి ఇంత మొండిగా ప్రవర్తించకూడదు. నా మాట విని కేసు విత్డ్రా చేసుకో. కేసు విత్డ్రా చేసుకునే ప్రసక్తే లేదు. కావాలంటే మేడంనే డ్రాప్ అవ్వమని చెప్పండి. నువ్వు చూస్తూ ఉండు, ఎట్టి పరిస్థితుల్లోనూ నేనే కేసు గెలిచి తీరుతాను. ఓకే మేడం, అది చూద్దాం.